నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ సినిమాల్లో కొన్ని కథలు మార్పుతో మొదలవుతాయి కొన్ని కథలు ప్రతీకారంతో నడుస్తాయి ఇంకొన్ని చాలా అరుదుగా ఒక మనిషి తన గతాన్ని మట్టిలో పాతిపెట్టి పక్కకు తప్పుకున్న తర్వాత పరిస్థితులు అతన్ని మళ్ళీ అంధకారంలోకి లాగుతాయి 2025లో వచ్చిన తమిళ యాక్షన్ కామెడీ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ అలాంటి కథల్లో ఒకటి ఇది సాధారణ గ్యాంగ్స్టర్ కథ కాదు గ్యాంగ్స్టర్ గా ఉండటం మానేశాడు హింసను వదిలేశాడు చట్టం సమాజం అన్నది దూరమై ప్రశాంత జీవితం మొదలుపెట్టాడు కానీ ఒక్క సంఘటన అతన్ని మళ్ళీ వెనక్కి లాగింది కారణం కొడుకు వ్యవస్థ చేసిన తప్పు తీర్పు చట్టం చేసిన అన్యాయం సమాజం వేసిన ముద్ర ఒక తండ్రి గుండె భరించలేని బాధ ఆ బాధే కథకు ఇంధనం ఈ పాత్రలో పూర్తిగా లీనమై కనిపించాడు అజిత్ కుమార్ అతని స్టైల్ అతని స్క్రీన్ ప్రజెన్స్ అతని డైలాగుల కంటే కూడా అతని కళ్ళల్లో కనిపించే తండ్రి ఆవేదన ఈ సినిమాలో పెద్ద బలం అజిత్ ఇక్కడ హీరో కాదు ఇక్కడ అతను తండ్రి గతాన్ని పూడ్చేసుకున్న మనిషి అవసరం వస్తే ఆ గతాన్నే ఆయుధంగా మార్చుకునే మృగం సినిమా టైటిల్ లానే అతని క్యారెక్టర్ కూడా 3 కోణాలు కలిగి ఉంది మంచివాడు కుటుంబం కోసం హింసను వదిలి సాధుజీవిలా బతికే మనిషి చెడ్డవాడు వ్యవస్థ తప్పు చేస్తే ఎదురు తిరిగే ధైర్యం ఉన్న క్యారెక్టర్ మూడోది అగ్లీ అంటే తనపై జరిగిన అన్యాయాన్ని శిక్షించాలని నిర్ణయించుకున్న రాక్షసుడు ఈ ముగ్గురు అజిత్ లో ఒక్కసారిగా కనిపించే తీరు దర్శకుడు అతిక్ రవిచంద్రన్ స్టైల్ స్పష్టంగా చెబుతుంది అతిక్ సినిమాల్లో లాజిక్ కి ప్రాధాన్యత తక్కువ మూడ్కి ప్రాధాన్యత ఎక్కువ ఈ సినిమాలో అదే మూడ్ పనిచేసింది సీరియస్ యాక్షన్ మధ్యలో డార్క్ కామెడీ హింస మధ్యలో విచిత్రమైన హాస్యం ఈ టోనల్ షిఫ్ట్ కథను మ్యాసీగా థియేటర్ ఫ్రెండ్లీగా మార్చింది అజిత్ కు ఎదురుగా క్లాస్ అండ్ గ్రేస్ తో కనిపించిన త్రిష పాత్రకు మంచి వెయిట్ ఉంది సపోర్టింగ్ క్యారెక్టర్ విషయానికి వస్తే అర్జున్ దాస్ వాయిస్ తోనే భయం పుట్టించే విలన్ వైబ్ ఇవ్వగలిగాడు సునీల్ పాత్రలో కామెడీ అనుకోని ప్లస్ అయింది జాకీ ష్రాఫ్ ప్రభు టిన్ను ఆనంద్ వంటి నటులు కథకు మరింత బలాన్ని జోడించారు ఈ సినిమాకి మరో ప్రత్యేకత తమిళంలో తొలిసారి అడుగుపెట్టిన తెలుగు టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ వీరి స్టైల్ స్కేల్ మాస్ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ ఇక్కడ కూడా స్పష్టంగా కనిపించింది పవర్ఫుల్ బీజిఎం స్టైలిష్ ఫైట్స్ థియేటర్ లెవెల్ ఎస్ఎఫ్ఎక్స్ అజిత్ స్లో మోషన్ ఎంట్రీస్ అన్ని మైత్రి మార్క్ కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ కేవలం స్టైల్ షో కాదు ఇది ఒక ప్రశ్నకు సమాధానం వెతికే సినిమా చట్టం తప్పు చేస్తే న్యాయం ఎవరి చేతుల్లోకి వెళ్తుంది ఈ ప్రశ్నలోనే కథ సారాంశం అన్యాయం చూసి మౌనంగా ఉండలేని తండ్రి రిటైర్ అయిన గ్యాంగ్స్టర్ మళ్ళీ గన్ ఎత్తుకోవాల్సి వచ్చింది ఎందుకో ఇదే చెబుతుంది ఈ సినిమాలో హీరో సిస్టమ్ ని కాపాడాడు హీరో సిస్టమ్ ని శిక్షిస్తాడు అందుకే ఇది సాధారణ హీరోయిజం కాదు ఇది ఒక తండ్రి ఆవేదన ఒక మనిషి కోపం ఒక కుటుంబాన్ని కాపాడేందుకు అతను మళ్ళీ డెవిల్ గా మారాల్సి వచ్చిన అగ్లీ నిజం 2025 తమిళ యాక్షన్ సినిమాల రద్దీ మార్కెట్లో గుడ్ బ్యాడ్ అగ్లీ ఎందుకు వినిపించిందంటే కారణం సింపుల్ ఇది యాక్షన్ మూవీ కాదు ఇది భావోద్వేగం ముసుగులో దాగిన రివెంజ్ డ్రామా మంచిగా ఉండాలనే మనిషి పరిస్థితులు చెడ్డవాడిగా మార్చితే ఆ పరిణామాలు ఎంత ప్రమాదకరమో చూపిన సినిమా ఇది